కైకేయి రోల్ ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి నాకు? అవును కదా, కైకేయి రోల్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు నేను కదా. ఒప్పుకుంటానా? అవును అవును ఒప్పుకోం కదా. అవును. బట్ కైకేయి రాముడికి అసలు ఎందుకోసం రాముడు జన్మ తీసుకున్నాడో ఆవిడ రాముడు చేయాల్సిన పనులన్నీ చేయడానికి సహకరించింది. బట్ ఇన్ అవర్ లాంగ్వేజ్ లో మన దృష్టిలో ఆమె విలన్. అవును. బట్ ఆమెకే అంటాడు రాముడు, నేను రుణపడి ఉంది నాకు ఈ లైఫ్ లో అంటే కైకేయికి అంటాడు. రైట్. మన లక్ష్మణునితో, లక్ష్మణుడు చెట్టెక్కి వీళ్ళందరూ వస్తున్నారు, మొత్తం మంది భరతుడు అందరు వస్తున్నారు, నేను ఊరుకోను చంపేస్తా వీళ్ళని. కొంచెం ఆవేశం ఎక్కువ కదా, స్నేక్ కి నార్మల్లీ ఆవేశం ఎక్కువ ఉంటుంది, బుసగొడుతుంది అంటారు కదా. అవును అవును. సో అది నార్మల్ టెండెన్సీ. రైట్. రాముడు అంటాడు, దిగు దిగు నువ్వు చెట్టు కాదు, అసలు కైకేయికే నేను రుణపడి ఉంటాను, ఎందుకంటే కైకేయి చేయబట్టే నేను ఇప్పుడు నవ్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ. రాజ్యంలో ఉంటే ఆ పుట్టుకే వేస్ట్ అయిపోయేది కదా ఆయన. సో అలాగే మన చుట్టూ ఉన్న పరివారము మన బర్త్ ని డిజైన్ చేసుకుని వాళ్ళందరినీ మనము మన సోల్గా రమ్మంటే ఎవరు వస్తారు నిన్ను తిట్టడానికి? ఓన్లీ మన క్లోజెస్ట్ బంధువులు, క్లోజెస్ట్ ఆఫ్ ద క్లోజెస్ట్ మన ఆత్మ బంధువులు. సరే నీకు హెల్ప్ చేస్తాను, నీకు రిలీజ్ చేసుకుంటున్నావు కదా అని హస్బెండ్ గా మన చుట్టూ వస్తారనమాట.